ఎస్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మైషాల్ విశ్వరావు, డబల్ యూనివర్సల్ క్రౌన్ రైటర్గా ఈరోజు వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నా లైఫ్ స్టైల్ అనేది మీకు నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక నేను ఒకప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే కనుక ఒక ప్లంబర్గా, ఒక ఎలక్ట్రీషియన్గా డైలీ లేబర్ వర్క్ చేసుకునేటువంటి నేను ఒక 2000 రూపాయలు రూమ్ రెంట్ కట్టడానికి ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ మరి లైఫ్ లీడ్ చేయడం ఎంతో కష్టంగా ఉండేటువంటి పరిస్థితిలో నుంచి ఈరోజు వెస్టేజ్ కంపెనీ అనేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దొరకడం ద్వారా ఈరోజు ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి. ఏ విధంగా అంటే కనుక మరి ఒక ఆర్డినరీ స్థాయి నుంచి ఎక్స్ట్రాడినరీకి ఎలా వచ్చాను అంటే ఈరోజు వెస్టేజ్ కంపెనీ అనేటువంటి ఒక గొప్ప అవకాశం అనేది నా జీవితంలోకి రావడం వల్ల నేను ఈరోజు కారులో తిరుగుతున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు, బాత్రూమ్ అంత ఇల్లు ఉంటే చాలు, దాంట్లో గెంజి దాగైనా బ్రతకేయవచ్చు ఏదో విధంగా సిటీ లైఫ్ స్టైల్లో అనుకునే పరిస్థితిలో నుంచి ఈరోజు వెస్టేజ్ ద్వారా 2 ఇల్లు కొనుక్కున్నాను. అందులో మీకు ఇప్పుడు ఒక లగ్జరియస్ ఫ్లాట్ నేను తీసుకోవడం జరిగింది. ఆ ఫ్లాట్ కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మరి దాంతో పాటుగా ఒక చిన్న కారు నా జీవితంలో అసలు ఊహించడానికే కష్టం. ఎందుకంటే ఒక సైకిల్ మీద తిరుగుతూ 2 వీలర్ సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుంటే బాగుంటుంది నా లైఫ్ లో అనే స్థాయిలో నుంచి ఈరోజు వెస్టేజ్ ద్వారా ఒక కారు ఆల్రెడీ డ్రైవ్ చేస్తూ ఈరోజు ఒక లగ్జరియస్ కారు కూడా ఆల్రెడీ పర్చేజ్ చేయడం జరిగిందండి. BMW X1 కార్ వర్త్ ఆఫ్ 75 lakhs కారు కూడా కొనడం జరిగింది. మరి ఈరోజు వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను మరి విమానం అనేది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకసారైనా ఎక్కాలనుకుంటారు. మరి నాలాంటి ప్లంబరు విమానం ఎక్కడం అంటే సాధ్యం కాదు కదండి, ఆ కళలో మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఆ అవకాశం కూడా వెస్టేజ్ కంపెనీ నాకు ఇచ్చింది. ఎంతలా అంటే ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో తిరగడానికి ఆలోచించే నేను ఈరోజు విమానాల్లో అలా తిరుగుతున్నాను. సంవత్సరానికి 2 ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ కూడా మరి వెళ్ళడం జరుగుతుందండి. ఈ బిజినెస్ ద్వారా నేను సాధారణమైనటువంటి లైఫ్ స్టైల్ నుంచి అసాధారణమైనటువంటి ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నాను. ఈరోజు నేనే కాదండి, నా పిల్లలకు కూడా ఒక లగ్జరియస్ లైఫ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించగలుగుతున్నాను. వాళ్ళకి ఏం కావాలంటే అవి కొనివ్వగలుగుతున్నాను. ఒకప్పుడు బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నా కూడా బట్టలు కొనుక్కోవడానికి రేట్లు చూసి కొనుక్కునే పరిస్థితిలో నుంచి ఈరోజు నచ్చిన బట్టలు కొనుక్కునే స్థాయికి ఎంత అని ఆలోచించకుండా కొనే స్థాయికి ఈరోజు నన్ను వెస్టేజ్ కంపెనీ తీసుకెళ్ళిందని ప్రౌడ్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈ లైఫ్ స్టైల్లో మరి నాకు వచ్చినటువంటి ప్రతి దాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక సాధారణమైనటువంటి వ్యక్తులు తన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా మరి భయం ఉంటుంది. నా జీవితంలోకి కార్ వస్తుందా, ఇల్లు వస్తుందా, ఫారెన్ ట్రిప్స్ వస్తాయా, మరి ఎలాంటి అవకాశం తీసుకుంటే నేను కూడా సక్సెస్ అవ్వగలుగుతానా అని అనుకునే వాళ్ళకి నా లైఫ్ ఒక నిదర్శనం అని చెప్పడానికి మీతో ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే మరి ప్లంబర్ గా ఉన్న నేను ఇవన్నీ సాధించగలిగాను. నా వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు, నా చుట్టాలు నాకు సపోర్ట్ చేయలేదు. మరి అయినప్పటికీ కూడా మరి బిజినెస్ లో నేను ఒంటరిగా ఉండి ఈ బిజినెస్ కంపెనీ సిస్టమ్ ఎలా ఉందో ఆ సిస్టమ్ ను ఫాలో చేస్తే నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు ఫ్రెండ్స్. అందుకే నేను నా లైఫ్ జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా నాలాంటి ప్లంబరే సక్సెస్ అయ్యాడు అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు కదా. మరి ఎగ్జాంపుల్ గా నేను ఈ రోజు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నానో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు నేను కొనుక్కున్నటువంటి ఫ్లాట్ ని చూపించే ప్రయత్నం చేస్తానండి. ఒక 60 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ మరి ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. మరి ఈ ఫ్లాట్ జస్ట్ ఏ విధంగా ఉంది, నా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. నేను వెస్టేజ్ లో మరి జాయిన్ అయిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో డబల్ యూనివర్సల్ క్రౌన్ రైటర్ గా వెస్టేజ్ కంపెనీ నుంచి నాకు అవార్డ్స్ రావడం జరిగింది. మరి ఈ అవార్డ్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే కనుక మనం వెస్టేజ్ లో అంచెలంచెలుగా ఎదుగుతున్నామని చెప్పొచ్చు. చూడండి, నా హౌస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నా యొక్క డైనింగ్ హాల్. చూడండి, ఒక మరి ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి కూర్చొని భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాల్ కావాలి కదా. డైనింగ్ హాల్ ఉంది నా ఇంటికి. అలాగే ఒక మంచి బ్యూటిఫుల్ కిచెన్. ఎలాగ ప్రతి ఒక్కరు ఉంటుంది. ధనవంతులు ఏ విధంగా ఉంటున్నారో అలా మనం కూడా ఉండాలనుకుంటారు కదా. అందుకే ఒక మంచి కిచెన్ నాకు కావాల్సినట్టుగా నేను డిజైన్ చేసుకోవడం జరిగింది. మరి అలాగే నెక్స్ట్ చూడండి, మరి ఒక బ్యూటిఫుల్ బెడ్రూమ్ నాకు ఏ విధంగా కావాలని నేను అనుకున్నానో అలాంటి బెడ్రూమ్ అనేది నేను డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక బ్యూటిఫుల్ బెడ్రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్. చూడండి, జస్ట్ నా డ్రెస్సింగ్ రూమ్ కూడా మీరు చూడొచ్చు. అంత బ్యూటిఫుల్ గా నేను డిజైన్ చేసుకోవడం జరిగింది. అన్ని కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. అంటే చెప్పడం కాదండి, చేసి చూపిస్తామని చెప్పడం. చూడండి, అన్ని కూడా ఈ రోజు ఒకప్పుడు ఒక 5 రూపాయలు ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కునే స్థాయి కూడా మనకి లేదు, ఆలోచించి కొనుక్కుంటాం. అలాంటిది ఈరోజు చూడండి
ఒక్కొక్క క్రీమ్ కాస్ట్ ఎంత అంటే వెస్టేజ్లో జస్ట్ 2500 రూపీస్ వర్త్ ఆఫ్ క్రీమ్స్ వాడే రేంజ్ ఏమంది అంటే ఒకప్పుడైతే కాదండి, కానీ వెస్టేజ్లోకి వస్తే ఎవరికైనా సాధ్యమే. చూడండి అన్ని కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. మంత్లీ నేను ఇంట్లోకి యూస్ చేసే ప్రొడక్ట్సే మోర్ దెన్ 10,000 ప్లస్ పర్చేజ్ చేస్తున్నానంటే ఒకప్పుడు 10,000 కొనుక్కోవడానికి ఆలోచించేటువంటి పరిస్థితిలో నుంచి ఈరోజు ఇంట్లోకి కాస్మెటిక్స్ మా వైఫ్కి అలాగే మా పిల్లలకి ఇనుగో ప్రోటీన్ పౌడర్స్ అలాగే నాకు హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ 10,000 పర్చేజ్ చేసే రేంజ్కి నేను వచ్చాను అంటే కనుక మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ అవకాశం ఎంత గొప్పది. ఇది మీకు కూడా సాధ్యమవుతుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ మీరు చూస్తారు. అది ఈ బిజినెస్ ఎలా చేయాలి అనేది మేము ఎలా చేసామో మీరు ఎలా చేస్తే మీకు కూడా ఈ బిజినెస్ అనేది సాధ్యమవుతుంది. జీవితంలో మాకు అనారోగ్యాలు ఎలా ఉంటాయో మాకు తెలియవండి. ఎందుకు అంటే వెస్టేజ్లో ఉన్న ప్రతి ఐటమ్ని మేము యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్గా రెస్పిరేటరీ సిస్టమ్ మనకి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ జీవితంలో రాకుండా ఉండాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాము. అలాగే మంచి వాటర్ తాగాలి కాబట్టి వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాము. మంచి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి నాకు కానీ మా వైఫ్కి కానీ మా పిల్లలకు కానీ మా కుటుంబానికి ఎవరికి కూడా హాస్పిటల్ మెట్టెక్కేటువంటి అవకాశం అనేది అవసరం అనేది మాకు రాదు. ఎందుకంటే వెస్టేజ్ అంటేనే ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యాన్ని ఎదుటి వాళ్ళకి పరిచయం చేసే చాలు ఆదాయం అనేది దాని అంతటా అది వస్తూనే ఉంటుంది. ఈరోజు అలా చేసాం కాబట్టి మేము కూడా ఇలాంటి లగ్జరియస్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే నా పిల్లల బెడ్రూమ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నా పిల్లల తాలూకా బెడ్రూమ్ అండి. చిన్న పిల్లలు నా ఇద్దరు పిల్లలకి కూడా వాళ్ళకి ఒక బెడ్రూమ్ కావాలని చెప్పేసి వాళ్ళకి నచ్చినటువంటి కలర్స్ తో వాళ్ళకి నచ్చినటువంటి కబోర్డ్ వర్క్స్ తో వాళ్ళకి కూడా ఒక బెడ్రూమ్ తయారు చేయండి. బిగినింగ్ స్టేజ్ మాత్రమే ఫ్రెండ్స్, ఎందుకంటే వెస్టేజ్లో ఏదైనా సాధ్యమే. మీకు ఎంత కావాలి అనుకుంటే ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే అలాంటి లైఫ్ స్టైల్ వస్తుంది. ఇప్పుడు ఎదిగే స్థాయిలో జస్ట్ ఇదంతా కూడా బిగినింగ్ అని మనం చెప్పొచ్చండి. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ని చూపించడం కోసం మనం ఎక్కేటువంటి స్టెప్స్లో భాగంగా ఇవి చిన్న చిన్న కోరికలు మనం తెచ్చుకుంటున్నామని చెప్పాలి. సాధారణంగా బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఇవి పెద్ద కోరికలే, బట్ వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇవి చిన్న చిన్న కోరికలు. చూడండి, వెస్టేజ్లో ఈరోజు ఆరోగ్యంగా ఉంటున్నాము అంటే కారణం ఏంటంటే మరి వెస్టేజ్లో ఉండేటువంటి సప్లిమెంట్స్. చూడండి, వెస్టేజ్లో ఉండే ప్రతి సప్లిమెంట్ మేము యూజ్ చేస్తున్నాము. జస్ట్ కక్కుమని ఇంట్లో వాడుతున్నాము, క్రిల్లాయిల్ వాడుతున్నాము, మా వైఫ్ సదావరి నాక్స్ వాడుతుంది, అలాగే గ్లూకోజ్. ఫ్యూచర్లో వెస్టేజ్లో ఏదైనా సాధ్యమే. మీకు ఎంత కావాలి అనుకుంటే ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే అలాంటి లైఫ్ స్టైల్ వస్తుంది.